ఈరోజు ఎపిసోడ్‌లో బాబీ క్రిష్‌తో ఆ కాళీ మనకు వెన్నుపోటు పొడిచాడని చెప్తాడు. "ఏం చెప్తున్నావని?" క్రిష్ అడుగుతాడు. దీంతో బాబీ, "వాడు మనతో క్లోజ్‌గా ఉన్నది వదిన మీద పగ తీర్చుకోవడానికే అన్నా. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. వదినని చంపాలని చూస్తున్నాడు" అని చెప్తాడు. "ఏం చెప్తున్నావురా?" అని క్రిష్ అడిగితే చాటుగా విన్న మాటలన్నీ చెప్తాడు బాబీ. ఇక క్రిష్ షాక్ అయిపోతాడు. వదినను ఎలా అయినా కాపాడాలన్నా అని బాబీ అనడంతో క్రిష్ వెంటనే బైక్ తీసుకొని వెళ్తాడు. ఇక మరోవైపు మాధవ్, సత్య కారులో వెళ్తూ ఉంటారు. ఇంతలో కాళీ మాధవ్ కారుకి అడ్డుగా నిల్చుంటాడు. ఇక సత్య, కాళీగాడు ఆ క్రిష్ గాడి చెంచా, "కారు వెనక్కి తిప్పండి, వెళ్ళిపోదాం" అంటుంది. ఇక మాధవ్, "భయపడితే ఎప్పుడు భయపడుతూనే ఉండాలి. ఒకసారి సెటిల్ చేశామనుకో ఇక ఏ సమస్య ఉండదు" అంటూ కారు దిగి వాళ్ళ ముందుకు వెళ్తాడు మాధవ్. ఇక కాళీ హీరో, హీరోయిన్ అంటూ, "నువ్వు హీరోయిన్‌వే వదినా, కానీ వీడు హీరో కాదు. హీరో మా అన్న. నువ్వు ఉండాల్సింది మా అన్న క్రిష్ పక్కన. అప్పుడే ఫ్రేమ్ నిండుగా ఉంటుంది. వదినా, నువ్వు తప్పు చేస్తున్నావు. అన్నని ప్రేమించావు. ఈ అమెరికా వాడు కనిపించగానే మా అన్నని మోసం చేశావు. చెంపదెబ్బ కూడా కొట్టావు" అంటాడు కాళీ. ఇక సత్య, "ఈసారి కనిపిస్తే చెంపదెబ్బ కాదు, చెప్పుతో కొడతా అని చెప్పు" అంటుంది సత్య. ఇక కాళీ, "నీ ధైర్యం చూసుకోనేరా వదిన అన్నకు ఎదురు తిరుగుతుంది. అందుకే నీ చాప్టర్ క్లోజ్ చేయమని మా అన్న క్రిష్ పంపించాడు. మా అన్న నీ చావుకి ముహూర్తం పెట్టమన్నాడు" అంటాడు కాళీ. ఇక మాధవ్, "రారా, ఎవరి చావు ఎవరి చేతిలో ఉందో చూద్దాము" అని అంటాడు. ఇక కాళీ, "ఏంట్రా చూస్తారు, కానివ్వండి" అని రౌడీలకు చెప్తాడు. ఇక మాధవ్ రౌడీలను కొడతాడు. ఇంతలో కాళీ ఫ్రెండ్ మాధవ్ తల మీద కొడతాడు. మాధవ్ కింద పడిపోతాడు. ఇది చూసిన సత్య కాళీని కొడుతుంది. ఇక మాధవ్ను చంపేశా, నిన్ను కూడా చంపేస్తా అని సత్యను పొడి చేస్తాడు. అప్పుడే క్రిష్ అక్కడికి వస్తాడు. కాళీ అని గట్టిగా అరుస్తాడు. కానీ వాళ్ళు పారిపోతారు. సత్య కూడా కింద పడిపోతుంది. ఇక క్రిష్ ఏడుస్తూ సత్యను లేపుతాడు. బాబీ కూడా వస్తాడు. ఇక మరోవైపు మాధవ్ ఫ్యామిలీకి, సత్య ఫ్యామిలీకి తెలిసి అందరూ హాస్పిటల్కి వస్తారు. ఇక సత్య మాధవ్లని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇక మరోవైపు బాబీ, "అన్న పోదామన్నా" అంటాడు. "ఎక్కడికిరా పోతావు? రే, లోపలైన సత్య రక్తంతో పడుందిరా, విడిచిపెట్టి ఎట్లా పోదాంరా" అంటాడు క్రిష్. ఇక బాబీ, "నీ బాధ నాకు తెలుసన్నా. లోపల నుంచి నువ్వు దుఃఖాన్ని ఆపుకుంటున్నావని నాకు తెలుసు. కానీ ఒక్క మాట, వాళ్ళు కనుక నిన్నిక్కడ చూస్తే వదినను, మాధవ్‌ను నువ్వే పొడిచావు అనుకుంటారు. నీ మీద అనుమానం వస్తుందన్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అంత మంచిది కాదు అన్నా" అంటాడు. ఇంతలో క్రిష్ ఆలోచిస్తూ ఉంటాడు. "నా సత్య క్షేమంగా బయటపడాలి, నీదే భారం" అని వినాయకుడిని కోరుకుంటాడు. ఇక డాక్టర్ వచ్చి మాధవ్ తలకు గట్టిగా దెబ్బ తగలడం వల్ల కోమాలోకి వెళ్ళాడని చెప్తాడు. ఇక సత్యకు ప్రాణాపాయం తప్పిందని చెప్తారు. దీంతో సునంద చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక విశాలాక్షి ఓదారుస్తూ ఉంటుంది. ఇక శేఖర్ మాధవ్‌ను తీసుకొని అమెరికా వెళ్ళిపోదాం అంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.